Welcome to Anil TV Educations. In exercise 11.4, see the fifth one. Show that 1 by cos theta minus cos theta equal to tan theta into sin theta. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చిండు 0 లెస్ దెన్ θ లెస్ దెన్ 90. ఇక్కడ కూడా θ అనేది అక్యూట్ యాంగిల్ అబోవ్ ది 0 బిలో ది 90 కదా. సో ఒకసారి చూద్దాం. LHS తీసుకుంటున్నాను నేను. LHS ఈక్వల్ టు 1 by cos theta minus cos theta ఈక్వల్ టు మనం sin theta into tan theta into sin theta అని చూపించాలి. సో 1 by cos theta minus cos theta అంటే by 1. cos theta 1 LCM ఏమొస్తుంది, 1తో ఏం చేసినా కూడా మనకి cos theta వస్తుంది LCM. సో మనకు cos theta రావాలంటే cos thetaని 1తో మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ న్యూమరేటర్ 1 ఉంది, సింబల్ ఏది ఉంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్. నెక్స్ట్ ఇక్కడ 1 cos theta రావాలంటే cos thetaతో మల్టిప్లై చేయాలి ఇంటూ న్యూమరేటర్ cos theta. సో 1 1 जा 1 మైనస్ cos theta ఇంటూ cos theta cos స్క్వేర్ theta బై cos theta. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయొచ్చు, 1 మైనస్ cos స్క్వేర్ theta 1 మైనస్ cos స్క్వేర్ theta అని ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ చూడండి, మనకు తెలుసు ఐడెంటిటీ 1 నుండి sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఈక్వల్ టు 1. అదే ఇక్కడ sin స్క్వేర్ theta మనం రాసుకున్నట్టయితే ఏమొస్తుంది, 1 మైనస్ cos స్క్వేర్ theta 1 మైనస్ cos స్క్వేర్ theta అంటే ఇక్కడ 1 మైనస్ cos స్క్వేర్ thetaని ఏమని రాసుకోవచ్చు మనం, sin స్క్వేర్ theta బై cos theta. మరి sin స్క్వేర్ thetaని ఏం రాసుకోవచ్చు, sin స్క్వేర్ theta మీన్స్ sin theta ఇంటూ sin theta బై cos theta. సో ఇది ఒకటే ఉంది కదా. సో ఒకటి sin theta బై cos theta ఇంటూ sin theta. సో అప్పుడు ఏం చెప్పొచ్చు, sin బై cos అంటే ఏమని చెప్పొచ్చు, tan theta. sin theta బై cos theta ఈక్వల్ టు tan theta ఇంటూ sin theta, tan theta ఇంటూ sin theta. అంటే మనం LHS తీసుకున్నాం, ఇక్కడ దీని ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేసినాం, RHS అని ప్రూవ్ చేసినాం. థ్యాంక్ యూ.